బిగ్ బాస్ సండే ప్రోమో అయితే మొత్తానికి రిలీజ్ అయిపోయింది. ఈ ప్రోమోలో నాగార్జున సార్ అంటే చాలా చాలా ఎనర్జీగా ఉన్నారు. చాలా బాగా డ్యాన్స్ చేసి అండ్ అలాగే కంటెస్టెంట్లను కూడా చాలా ఎంటర్టైన్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ కంటెస్టెంట్లకి ఒక్కొక్కరికి ఒక పజిల్ లాగా ఇచ్చి వాళ్ళు అక్కడ దాన్ని యాక్టింగ్ చేసి చూపిస్తే వాళ్ళు ఆ సాంగ్ అనేది చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సాంగ్ని ఒక్కొక్కరు గుర్తించడము, అక్కడ ఆ పాటలు వేయగానే వాళ్ళు డ్యాన్స్ చేయడం అనేది ఈ ప్రోమోలో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా సాగిందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తన ఎనర్జీని చూపించడానికి ముందుకు వచ్చినట్టుగా అనిపించింది. వాళ్ళ ఆట తీరుని, ఈరోజు ఎలిమినేషన్ ఉందన్న తీరుని కూడా మర్చిపోయి కూడా ఎంజాయ్ చేశారు అని చెప్పొచ్చు. ఇక ఈ ఆటలో కొంచెం నబీల్ కన్ఫ్యూజ్ అయినట్టుగా కనిపించింది. ఎందుకంటే తనకి యాక్షన్ చేసి చూపించడానికి రాలేదు. అక్కడ ఇచ్చిన పజిల్ని కానీ ఆ సాంగ్ విధంగానే ఇక్కడ కొన్ని పాటలు కూడా చూపించినట్టుగా అర్థమైంది. పైసా వదులు, లెట్స్ టు డులెట్, ఇలాంటి చాలా అంటే చాలా చాలా సాంగ్స్ వచ్చాయి. కానీ ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం నబీల్ చేసినట్టుగా అనిపించింది ఈ ప్రోమో వరకు అయితే. ఈ ప్రోమోలో అలాగే పృథ్వీ కూడా తనకు తోచినట్టు కూడా సహాయం చేసినట్టుగా అక్కడ కనిపించినట్టుగా అనిపించింది. కానీ ప్రోమో వరకు చూసుకున్నంత వరకు అయితే నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరికీ యాక్షన్ చేసి చూపించడానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం తెలుగు సరిగా అర్థం కాకపోవడం కూడా ఏదో మైనస్ అయిందని చెప్పొచ్చు. నబీల్ తెలుగు వాడైనప్పటికీ కూడా కొంచెం యాక్టింగ్ చేయడానికి మాత్రం ఆలోచించినట్టుగా అనిపించింది. ఇక్కడ గౌతమ్ కూడా చాలా చాకచక్యంగా తను చేసి చూపించడం జరిగింది. అక్కడ అవినాష్ కూడా చాలా తెలివితో మాట్లాడడం కూడా జరిగినట్టుగా అనిపించింది. ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా సాగినట్టుగా అనిపించింది. ఇక రెండో ప్రోమో వరకు చూసుకున్నట్లయితే నాగార్జున సార్ ప్రతి ఒక్కరికి ఒక బుక్ పంపించేసి దాని మీద ఉన్న కొటేషన్ ఎవరికి సూట్ అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ లాగా ఒక్కొక్కరు ఒక బుక్ తీసుకొని వెళ్ళి ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. అక్కడ దానిపైన ఉన్న దాన్ని కూడా ఫన్నీ వేలో తీసుకెళ్ళినట్టుగా అనిపించింది. ఈ సండే ప్రోమో వరకు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ చాలా బాగుందన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చే సామెతలు కూడా వాళ్ళు ఫన్నీగానే తీసుకున్నారు. అవినాష్కి 3 బుక్స్ వచ్చినప్పుడు అవినాష్ కూడా ఒక చెప్పిన విధానము ప్రతి ఒక్కరి చేత నవ్వులు పోయించింది. నాకు చిన్నప్పుడు కూడా మా నాన్న ఇన్ని బుక్స్ కొనిలేదు సార్, ఇప్పుడైతే నాకు ఇన్ని బుక్స్ కొనిచ్చాడని చెప్పేసి అవినాష్ చెప్పగానే నాగార్జున సార్ పగలబడి నవ్వినట్టుగా కనిపించింది. ఇక్కడ ప్రతిదాన్ని కవర్ డ్రైవ్ చేస్తూ చూపిస్తున్నాం అని చెప్పేసి పృథ్వీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఫన్నీ వేలనే చూపిస్తున్నా, నాకు ఈ ఒక్క బుక్ వద్దు అని చెప్పేసి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే నామినేషన్ చివరి ఎండింగ్లో పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరొకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాగార్జున సార్ రెండిచ్చి అది రెడ్ అయినట్టయితే మీ ఇద్దరిలో ఎవరొకరు ఎలిమినేట్ అవుతారని చెప్పడం జరిగింది. కానీ పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నట్టుగా మనకు చూపించినట్టుకు కూడా ఇక్కడ ఎలిమినేషన్ మాత్రం ఇద్దరైనట్టుగా నాగార్జున సార్ చెప్పడం జరిగింది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ఇలాగే మరికొన్ని బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. జేఎన్బీ మీడియా కీప్స్